ఏమండి? ఏంటో చెప్పు జానకి. ఎప్పుడూ టీవీ మొహం ఎరగనట్టు అంత దగ్గరగా నిలబడి చూడకపోతే సోఫాలో కూర్చొని చూడొచ్చు కదా! అన్నట్టు రేపు మా తమ్ముడు, అతని భార్య వస్తున్నారు. ఎప్పుడులాగా అమాయకంగా కాకుండా కొంచెం సమయస్ఫూర్తితో బిహేవ్ చేయండి. నువ్వే చెప్పు జానకి, ఆ సమయస్ఫూర్తి ఏంటో అలాగే చేస్తా. సమయస్ఫూర్తికి ఒక ఉదాహరణ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక టేబుల్ మీద చెయ్యి పెట్టి మిమ్మల్ని దానిపై గట్టిగా కొట్టమని చెప్తాను. అప్పుడేం జరుగుతుందో చెప్పండి? ఏమవుతుంది? నీ చెయ్యి పచ్చడవుతుంది అంతేగా! మీరు కొట్టే ఒక్క సెకను ముందు నా చేతిని పక్కకు తీస్తాను. అప్పుడు మీకే దెబ్బ తగులుతుంది. దీన్ని సమయస్ఫూర్తి అంటారండి. ఓ సింతేనా? ఇక నాకు వదిలే. రేపు మీ తమ్ముడు మరదల దగ్గర నేను తెలివైనవాడిని నిరూపించుకోకపోతే అప్పుడన్నా ఏమి నిరూపించుకుంటాడో ఏమో ఈ తిక్కల మాలోకం. హలో బావగారు. ఏంటి బామర్ది, మీ ఆవిడ రాలేదా? వచ్చింది, అక్కతో కలిసి ఆ పక్క గదిలో కూర్చొని మాట్లాడుతుంది. నేను ఇప్పుడు నీకు ఒకటి చూపించాలనుకుంటున్నా బామర్ది. ఏంటి బావా అది? సమయస్ఫూర్తి అని నాలాంటి తెలివైన వాళ్ళు మాత్రమే చేసే పనిలే. నేను ఇప్పుడు టేబుల్ మీద చేయి పెట్టి కొట్టమంటాను, నువ్వు దాని మీద బలంగా కొట్టు, సరేనా? నువ్వు ఎలా చెప్తే అలా బావా. టేబుల్ ఖాళీ లేనట్టుంది, ఫ్లవర్ వాజ్ అయ్యి ఉన్నాయి, తీస్తే మళ్ళీ మీ అక్క ఊరుకోదు. నా మొఖం మీద చేయి పెట్టుకుంటాను, దానిపై గుద్దు గట్టిగా, సరేనా? ఓకే బావా. బావా, చెయ్యి ముక్కు మీద పెట్టుకున్నావు, దెబ్బ తాకుద్దేమో, ఇంకోసారి ఆలోచించుకో. నువ్వు మూసుకొని కొట్టురా. చెబితే వినవుగా నువ్వు.